99 అప్డేట్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు పెద్ద అవినీతిపరుడు, కూటమిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ జగన్. మద్యం వ్యాపారంలో జగన్ నంబర్ 1, కురుపాం సభలో చంద్రబాబు ఆరోపణలు. అమరావతి మనుగడ కోసమే ఈ త్యాగం, విజయవాడ పశ్చిమ సీటుపై పవన్ వ్యాఖ్య. రాష్ట్రాభివృద్ధికి ప్రధాని నిధులు ఇవ్వలేదు, మోదీపై మాజీ సీఎం కేసీఆర్ ఆరోపణలు. ఇక డీటెయిల్స్ చూస్తే, పెత్తందారుల కూటమిని వ్యతిరేకించండని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. చంద్రబాబు అంతటి అవినీతిపరుడు దేశంలోనే లేడని మోదీ అన్నారు. కూటమిలో చేరగానే అదే నోటితో చంద్రబాబును పొగుడుతున్నాడు. చంద్రబాబు దత్తపుత్రుడికి ఏం కావాలో అది మాత్రమే మాట్లాడారు. 2014లో ఇదే కూటమి ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా అని జగన్ విమర్శించారు. మొన్న ఈ మధ్యనే చంద్రబాబు ప్రధానమంత్రిని, దేశ హోంమంత్రి గారిని ఏపీలో వీళ్ళందరితో కూడా ఉమ్మడి సభలు పెట్టిస్తా ఉన్నాడు. ఈ ఉమ్మడి సభలు పెడుతూ చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి, అమిత్ షాను, చంద్రబాబు నాయుడు వీళ్ళందరితో కూడా ఉమ్మడి సభలు పెట్టిస్తా ఉన్నప్పుడు ప్రజలంతా కూడా ఏం ఆశించారు వీళ్ళ దగ్గర నుంచి? ప్రధానమంత్రి వస్తా ఉన్నాడు, అమిత్ షా వస్తా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు పక్కన కూర్చోబెట్టుకొని వీళ్ళందరితో సభలు పెట్టిస్తా ఉన్నారు కదా. మరి వీరందరి దగ్గర నుంచి ప్రజలందరూ ఏం ఆశించారు? ప్రజలందరూ కూడా 10 ఏళ్ల క్రితమే మనకు రావాల్సిన ప్రత్యేక హోదా కనీసం ఇప్పటికైనా కూడా వీళ్ళు ఇస్తారేమో, ఈ మాట వాళ్ళ నోట్లో నుంచి వస్తుందేమో అని ప్రజలందరూ ఎంతో ఆశగా ఎదురు చూశారు. కానీ ఈ ప్రకటన చేస్తారేమో అని చెప్పి ఎదురు చూసిన ప్రజలు నిరాశ మిగిలింది. ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు కావాల్సిన ఒక్క మాట కూడా మాట్లాడకుండా చంద్రబాబు నాయుడికి ఏం కావాలి, దత్తపుత్రుడికి ఏం కావాలి, వదినమ్మకి ఏం కావాలి, దుష్ట చతుష్టయానికి ఏం కావాలి అని వీళ్లకు సంబంధించిన మాటలు మాత్రమే మాట్లాడి మన మీద 4 రాళ్లు వేసి మొన్నటిదాకా ఇదే చంద్రబాబును, అదే మోడీ గారు ఇంతటి అవినీతిపరుడు దేశ చరిత్రలో ఎవడు ఉండడు అని చెప్పిన అదే నోటితోనే ఇదే చంద్రబాబును పొగిడి, వాళ్ళ కూటమిలో చేరినందుకు పొగిడి వెళ్ళిపోయాడు ఇదే మోడీ గారు. ఇది ఎన్డీఏ ఏపీ ఎజెండా. దీనివల్ల రాష్ట్రంలో మన రైతులకు కానీ, రాష్ట్రంలో మన అక్క చెల్లెమ్మలకు కానీ, రాష్ట్రంలో మన అవ్వాతాతలకు కానీ, రాష్ట్రంలో మన పిల్లలకు కానీ, మన సామాజిక వర్గానికి కానీ, ఏ ఒక్క సామాజిక వర్గానికి కానీ, ఏ ఒక్కరికి అయినా కూడా ఏమి లాభం జరిగింది అని ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరి సమక్షంలో అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే సమయానికి డ్వాక్రా సంఘాలు కునారిల్లిపోయాయని, రుణమాఫీ చేస్తానన్న చంద్రబాబు హామీ నెరవేర్చకపోగా 0 వడ్డీ కూడా ఆపేశాడని సజ్జల ఆరోపించారు. చంద్రబాబు ఇవ్వనిది కూడా జగన్ వచ్చాక ఇవ్వాల్సి వచ్చిందని సజ్జల అన్నారు. మీరు గమనిస్తే డ్వాక్రా మేము వచ్చేసరికి కునారిల్లిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసరికి అసలు లేదు. సో వడ్డీ అసలు మొత్తం అది డ్వాక్రా రుణాలని మాఫీ చేస్తానన్న చంద్రబాబు నాయుడు ఏదైతే చేయలేదో 0 వడ్డీ కూడా ఆపేశాడు. 3 లక్షల వరకు ఇచ్చే 0 వడ్డీ స్కీమ్ ఏది ఉందో అది కూడా ఆపేశాడు. ఆయన ఇవ్వంది కూడా మేము ఇవ్వాల్సి వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఇవ్వాల్సి వచ్చింది. అప్పట్లో దాదాపు వర్స్ట్ అంటే 18% వరకు ఎన్పిఎస్ ఉండేవి. 9 లక్షల చిల్లర గ్రూపులు, అరౌండ్ 97 లక్షలు 95 లక్షల మంది సభ్యులుంటే 18% ఎన్పిఎస్ అవుట్ స్టాండింగ్, అంటే ఎన్పిఎస్ దగ్గరగా పోయేది, అంటే ఎత్తిపోయి దివాలా తీస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు రాగానే 1-2 నెలలు 3 నెలల్లో 3% తగ్గి ఆ తర్వాత ఇప్పుడు ఎంత ఉంది అంటే 0.17% ఉంది ఎన్పిఎస్.
నంబరు 9 లక్షల చిల్లర గ్రూపులు, 95 లక్షల సభ్యులు ఉండేది. ఈరోజు 1,15,00,000 మంది మహిళలు వీటిలో సభ్యులుగా ఉన్నారు. అండ్ నేను ఇంతకుముందు అన్నట్టు రీపేయింగ్ కెపాసిటీ అంటే ఎన్పిఎస్ లేవు, యాక్టివిటీ వయబుల్ యాక్టివిటీ వాళ్ళు చేస్తున్నందువల్ల వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళ దానికో రీపేమెంట్ చేసుకుంటున్నారు, సంపాదిస్తున్నారు, మళ్ళీ రీపేమెంట్ చేస్తున్నందువల్ల ఎన్పిఎస్ పర్సెంటేజ్ 0.17కు తగ్గింది. ఇది ఆల్ ఇండియా రికార్డు. ఇంకా అది కూడా దాన్ని కూడా ఇంకా ఇచ్చేయడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెండవది ఇంకొక సూచిక ఏంటి, బ్యాంకులకు లింకేజ్. అంటే ఈ గ్రూపులన్నీ యాక్టివిటీ, ఎకనామిక్ యాక్టివిటీ, ఒకటి నంబర్ పెరిగింది, గ్రూపుల సంఖ్య పెరిగింది, మెంబర్స్ పెరిగారు. అండ్ బ్యాంక్ లింకేజ్ అంటే బ్యాంకుల్లో లోన్లు ఎంత ఎక్స్పోజర్ ఉంది అంటే ఎంత తీసుకున్నారంటే టీడీపీ మొత్తం హయాంలో ఆ మొత్తంగా 54,955 కోట్లు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ఈ 4 ఏళ్ల 10 నెలల దీంట్లో 4 ఏళ్ల 10 నెలలు కూడా 2 నెలల వెనక్కి తీసుకుంటేనే 1,69,000 కోట్లు ఎక్స్పోజర్ ఈ గ్రూపులు తీసుకున్నాయి. అంటే అంతకుముందు 69,000 అనుకుంటా, 159, కొంత ఎక్కువే ఉండాలి, 69,000 ఉంటే అది 69,000 కోట్లు ఉంటే ఇప్పుడు 1,55,000 కోట్లకు పెరిగింది. ఇది ఏమి ఇండికేట్ చేస్తుంది? ఇది ఈ డ్వాక్రా గ్రూపులు అప్పట్లో అంత యాక్టివిటీ చేసినవి ఈరోజు దానికి 100 కాదు, ఆల్మోస్ట్ 140%, 130%, 140% ఎక్కువ యాక్టివిటీ, ఎకనామిక్ యాక్టివిటీ చేస్తున్నాయి. మరి అవన్నీ ఎక్కడ ఆదాయం ఎక్కడికి పోతుంది? ఆ సభ్యులకు పోతుంది. వాళ్ళ స్వయం ఉపాధి, వాటిని ఎంకరేజ్ చేస్తున్నాం. అలాగే చేయూత సంవత్సరానికి ఇచ్చే 18,750 దాన్ని ఎంకరేజ్ చేసి దానికి తోడుగా బ్యాంక్ లోన్ ఇప్పిస్తే 75,000 రూపాయలు వస్తే వాళ్ళు స్వయం ఉపాధికి ఏదైనా పాడి పశువులు తీసుకోవడము లేదా కిరాణా కొట్లు కానీ యాక్టివిటీ, రకరకాల డిజైనింగ్ ఏదో వాళ్ళ యాక్టివిటీకి పెట్టుకుంటే దానికి సపోర్టింగ్ ఇవ్వడంలో గవర్నమెంట్ హ్యాండ్ హోల్డింగ్ చేసింది. 16 లక్షల మంది చేయూత కింద వచ్చిన వాటితో ఎకనామిక్ యాక్టివిటీ స్టార్ట్ చేశారు. స్వయం ఉపాధి అదొకటి. వాళ్ళంతా మళ్ళీ రీపేమెంట్ చేస్తున్నారు. అంటే సంవత్సరానికి ఈ 18,750 ప్లస్ బ్యాంక్ నుంచి లోను అంటే 75,000 అంటే ఎకనామిక్ యాక్టివిటీ మొదలు పెట్టిన వాళ్ళకు ఈ 5 ఏళ్లలో ఎంత వాళ్ళు తీసుకొని ఉండొచ్చు, ఏం స్పెండ్ చేసి ఉండొచ్చు, కాళ్ళ మీద నిలబడి ఉండొచ్చు అంటే అది లక్షల కోట్ల లేకపోతుంది. అలాగే జగనన్న తోడు ఏదైతే చిరు వ్యాపారాలు, తోపుడు బళ్ళు ఇలాంటివి ఉంటే అది 16 లక్షల మంది తీసుకున్నారు. జగన్ మందుబాబుల రక్తం తాగాలనుకున్నాడని కురుపాం సభలో చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ హయాంలో 60 రూపాయలు ఉన్న క్వార్టర్ బాటిల్ ఇప్పుడు 200 రూపాయలు అయిందని ఆరోపించారు. నాసిరకం మందు అమ్ముతూ ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నారని విమర్శించారు. కురుపాం కిల్లి కొట్టులో ఉన్న ఆన్లైన్ పేమెంట్ మందు షాపులో ఎందుకు లేదని ప్రశ్నించారు. కురుపాంలో దోచే డబ్బులు తాడేపల్లికి పంపిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. రోజంతా కష్టపడతారు, సాయంత్రం అయితే ఒక క్వార్టర్ బాటిల్ వేసుకొని పడుకొని మరుసటి రోజు రెడీ కావాలనుకుంటారు. మీ బలహీనత అర్థమైంది జలక్కి. మీ రక్తం తాగాలనుకున్నాడు. తమ్ముళ్ళు, నేనున్నప్పుడు 60 రూపాయల మధ్య క్వార్టర్ బాటిల్ అవునా? ఇప్పుడెంత? ఎంత? 200 అవునా కాదా? అవునంటే చేతులు చూపేయండి. 200 అంటే ఈ జలగ తాగే రక్తం అదనంగా 140 రూపాయల రక్తం తాగేస్తా ఉంది మీ దగ్గర నుంచి. అది తాగితే ఒక బాటిల్ కిక్కీలు ఇస్తుందా? 2 బాటిల్ తాగాలి. 2 క్వార్టర్లు వేస్తే కడుపులో మంట. అవునా కాదా? అంటే ఏంటి రహస్యం? నాసిరకం, అది కూడా జే బ్రాండ్, జగ్గుబాయ్ బ్రాండ్. హోల్సేల్, రీటైల్
లాస్ట్ మైల్లో అమ్మే షాప్ కూడా అయింది. ఏం తమ్ముళ్ళు కురుపాములు మద్యం షాప్ లో ఆన్లైన్ కలెక్షన్ ఉందా? చిన్న కిళ్ళి కొట్లో ఉందా లేదా? ఏంటి రహస్యం? ఏంటి రహస్యం? కురుపాములో దోచిన డబ్బులు తాడేపల్లి కొంపకు పోవాలా? మీకు రోషం రాదు, కోపం రాదు. రేపు ఎన్నికల్లో 5,000 ఇస్తాడు, ఓట్లేస్తారా మీరు? అది కూడా మీ డబ్బులోనా కాదా? నేను ఒకటే చెప్తున్నా, మళ్ళా ఓట్లు వేసుకుని మిమ్మల్ని దోచుకోవాలనుకుంటున్నాడు. తమిళలో నేను అడుగుతున్నా, పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? పెరిగిందా లేదా? పన్నులు పెరిగాయా లేదా? చెత్త మీద పన్నేశాడా లేదా? నిత్యావసర వస్తువులు పెరిగాయా లేదా? మీ ఖర్చులు పెరిగాయా లేదా? మీ జీవితాలు చితికిపోయినాయా లేదా? మరి ఎందుకు వేయాలి ఓటు అతనికి? ఎందుకు వేయాలా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఇలాంటి దుర్మార్గుడికి వేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ హామీ ఇస్తున్నా, మంచి రోజులు వస్తాయి, ధరలు తగ్గిస్తా, మీ జీవన ప్రమాణాలు పెంచుతా, కరెంటు ఛార్జీలు తగ్గిస్తా. తమ్ముళ్ళు మీరే కాదు, మా తమ్ముళ్ళు హుషారైన తమ్ముళ్ళు ఉన్నారు ఇక్కడ. ఏం తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయా? ఏమమ్మా ఉద్యోగాలు వచ్చాయా మీ బిడ్డలకి? ఏం చెప్పాడు? డిఎస్సి పెడతా అన్నాడా లేదా? యువతకు ఉద్యోగాలు ఇస్తాన్నాడా లేదా? తమ్ముళ్ళు ఆ రోజు ఇంకో మాట కూడా చెప్పాడు, జాబ్ క్యాలెండర్ అన్నాడు. 5 ఏళ్ళు అయిపోయింది, ఇంటికి పోతున్నాడు. జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా మీకు? నేను హామీ ఇస్తున్నా మా తమ్ముళ్ళకి, తమ్ముళ్ళు జాబ్ రావాలంటే మంగళగిరిలో నా మెజార్టీ తగ్గించేందుకు జగన్ 300 కోట్ల దోపిడీ సొమ్ము పంపారని, ఓటుకు 10,000 ఇస్తారట, తీసుకోండి, అదంతా మీ డబ్బే అని లోకేష్ అన్నారు. మంగళగిరి పరిధి కురుగల్లో జరిగిన రచ్చబండలో ఆయన మాట్లాడుతూ, విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, ఇసుక, మద్యం, పెట్రోల్, డీజిల్, ఇంటి పన్ను, చెత్త పన్ను వంటి రకరకాల పేరుతో జగన్ ఒక్కో కుటుంబం నుంచి 5 ఏళ్లలో లక్షల రూపాయలు దోచుకున్నారని లోకేష్ అన్నారు. తల్లి నిన్న మొన్న నాకు సమాచారం వచ్చింది, ముఖ్యమంత్రి గారు మీ లోకేష్ మెజారిటీ తగ్గించడానికి 300 కోట్ల రూపాయలు పంపించారంట మంగళగిరి. ఒక్కొక్క ఓటుకి 10,000 రూపాయలు ఇచ్చి కొనుగోలు చేస్తారంట. 10,000 రూపాయలు తల్లి తీసుకో అమ్మా, అది మన డబ్బులే. ప్రతి వ్యక్తి దగ్గర నుంచి 1,00,000 రూపాయలు దొబ్బినాడు 5 సంవత్సరాలు. ఎట్లా దొబ్బినాడు చెప్పాలి కదా. ఇసుక ఛార్జీలు 5 రెట్లు పెంచాడు, కరెంట్ ఛార్జీలు 9 సార్లు పెంచాడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచాడు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ పైన అదనపు పన్నేస్తున్నాడు, చివరికి క్వార్టర్ బాటిల్ ధరలు కూడా పెంచాడు. ఆ క్వార్టర్ బాటిల్ నుంచి వచ్చే డబ్బులు, ఇసుక నుంచి వచ్చే డబ్బులు, భూ కబ్జా నుంచి వచ్చే డబ్బులు అవన్నీ తీసుకొచ్చి దాంట్లో 10% మన ఓట్లు కొనుగోలు చేసే ప్రయత్నిస్తున్నారు. అది మన డబ్బులేమో తీసుకోండి, ఏం పర్వాలేదు. ఈ 5 సంవత్సరాలు మన ఏడిపించినందుకు వాళ్ళు కనీసం అంతానే వాళ్తారు, దాంట్లో డౌట్ లేదు. కానీ ఆలోచించండి అమ్మా, ప్రతిపక్షాలు నేను నిలబడ్డా, 6 నిమిషాలు మీ గురించి పనిచేశాను, ఒక పట్టుదలతో క్రమశిక్షణతో పనిచేశాను. అమ్మా మీకు ఆరోగ్యం బాగాలేకపోతే రథం పెట్టి పంపించేది, ఉచితంగా మందు బిల్లు కూడా ఇచ్చాను. నిజంగానే ఈ రోజు 300 కోట్ల రూపాయలు ఓటు కొనుగోలు కోసం ఖర్చు పెడుతున్నారే, నిజంగానే ఆనాడు పెద్ద మనసు ఉంటే ముఖ్యమంత్రి గారికి ఎందుకమ్మా కౌలు డబ్బులు ఇవ్వలా, ఎందుకమ్మా ఇల్లు కట్టలా, ఎందుకమ్మా మన గ్రామాల్లో భూగర్భ డ్రైనేజ్ కానీ రోడ్డు కానీ ఎన్ని పనులు చేయాలా అంటే ఇప్పుడు ఏమనుకుంటున్నారు, ఏదో డబ్బులు ఇస్తే మనం ఓట్లు వేస్తాం అనుకుంటారా? అందుకమ్మా అప్రమత్తంగా ఉండండి. మన ఓటు అనేది కీలకమైనది, మన భవిష్యత్తు కాదు, మన పిల్లల భవిష్యత్తు మన ఓటు పైన ఆధారపడి ఉంది. ఏదో డబ్బులు ఇస్తున్నారని ఒక్కరోజు మోసపడొద్దు తల్లి. ఇప్పటికి 4 సంవత్సరాలు 11 నెలలు దాదాపు 20 రోజులు మనం ఇబ్బంది పడ్డాం తల్లి.
ఇంకెన్నాళ్ళని ఇబ్బంది పడతామమ్మా? ఇంకొకసారి పరిపాలన ఆ ఒక్క అవకాశం అన్నాడు, అందరూ ముద్దులు పెట్టినాడు. ఇప్పుడు గుద్దుతున్నాడు వెనకాల నుంచి. బాగా ఇబ్బంది పడ్డాము ఈ 5 సంవత్సరాలు. దయచేసి ఆ మాయ మాటలు నమ్మద్దమ్మా. వాళ్ళు ఇచ్చే డబ్బులు నమ్మద్దు, తీసుకోండి. కానీ ఓటు మటుకు మీ 2 ఓట్ల మటుకు సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని ఈ సభాముఖం కోరుతున్నాను. తల్లి ఒక యువకుడిని ఉత్సాహవంతుడిని పనిచేసేదానికి వచ్చా. నా తెల్లగడ్డను చూసి ముసలాడు అనుకోద్దమ్మా. కరకట్ట కమలాసన్ లాగా రంగేస్తాను తెలియదు తల్లి. నాకు పనిచేసేదానికి వచ్చా, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదానికి వచ్చా, ప్రజలకి సేవ చేసేదానికి వచ్చా తల్లి. నేను ఈ సభాముఖం చెప్తున్నా, ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. ఇంకో 40 సంవత్సరాల భారతదేశ రాజకీయాల్లో ఉంటుందండి. అవినాష్ రెడ్డి 10 ఏళ్లు ఎంపీగా ఉన్నారని, ఈ 10 ఏళ్లు ఎంపీగా ఉండి కడప స్టీల్ గురించి పట్టించుకోలేదని పులివెందులలో ఎన్నికల ప్రచారం సందర్భంగా పీసీసీ చీఫ్ మరియు కడప ఎంపీ అభ్యర్థి వై షర్మిలారెడ్డి అన్నారు. కడప స్టీల్ వైఎస్ఆర్ కళ ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి కడప స్టీల్ కోసం ఒక్క ఉద్యమం చేయలేదని విమర్శించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎలానో అలాగే రాయలసీమకి కడప స్టీల్ ప్లాంట్ అంత ప్రాధాన్యత ఉందన్నారు షర్మిల. నిందితుల పక్షాన ఎందుకు నిలబడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఇంతవరకు సమాధానం చెప్పలేదు. 5 సంవత్సరాలుగా నిందితుడిని కాపాడుకుంటూ రావడమే కాకుండా ఇప్పుడు మళ్ళీ అదే నిందితుడికి అవినాష్ రెడ్డికి టికెట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు అని అడుగుతున్నాం. ఇంకో మగాడు లేడా? అంతకంటే మగాడు లేడా? ఇంతమంది ప్రజలున్నారు. ఒక నిందితుడికి మరి ఎందుకు టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇంతవరకు సమాధానం చెప్పలేదు. ఎందుకని? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరాలు, సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. ఇంటర్వ్యూలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు అంటాడు, జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతున్నారట అవినాష్ నిర్దోషి అని, కాబట్టి ఆయనకు సపోర్టు చేస్తున్నారట. ఎందుకు నమ్ముతున్నారు అని అడుగుతున్నాం. గుడ్డిగా నమ్మాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కన్విన్స్ అయితే ఇంకా మొత్తం ప్రపంచమంతా కన్విన్స్ అయిపోవాలా? జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా లానా? జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా కాన్స్టిట్యూషనా? అసలు కన్విన్స్ అవ్వాల్సింది ఎవరు? ప్రజలు కాదా? సిబిఐ కాదా? జడ్జిలు కాదా? జగన్మోహన్ రెడ్డి గారు కన్విన్స్ అయ్యారట, ఆయనకు చెప్పుకున్నారట, ఈయన కన్విన్స్ అయ్యారట. మరి ఆ చెప్పుకోవడం ఏదో సిబిఐకి చెప్పుకోవచ్చు కదా, సిబిఐని కూడా కన్విన్స్ చేయొచ్చు కదా, జడ్జిలను కూడా కన్విన్స్ చేయొచ్చు కదా. తప్పించుకొని తిరగడం ఎందుకు? బెయిల్ మీద తిరగడం ఎందుకు? సాక్ష్యాలు, ఆధారాలు, మీ ఫోన్లు, మీ గట్రాలు సబ్మిట్ చేయొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారిని కన్విన్స్ చేశారట, ఇక లోకమంతా ఒప్పుకోవాలట. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. నేను రాజశేఖర రెడ్డి బిడ్డనన్నా, పులి కడుపున పులే పుడుతుంది, దేనికి భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ. అలాగని అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకునేది కూడా కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ. ఇక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి, వివేకానంద రెడ్డి గారి విషయంలో న్యాయం జరగటం లేదు కాబట్టి, రాజశేఖర రెడ్డి గారి రక్తం, రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు న్యాయం పక్షాన నిలబడింది. ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. నా బిడ్డల్ని పక్కన పెట్టి, నా కుటుంబాన్ని పక్కన పెట్టి రోడ్ల మీదనే దాదాపు సంవత్సరం పాటు రోడ్ల మీదనే బతికింది రాజశేఖర రెడ్డి బిడ్డ. మరి అంత త్యాగం చేసిన ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు నిలబడింది అంటే ఎందుకు నిలబడింది? ఎందుకంటే ఇప్పుడు అవసరం ఉంది కాబట్టి, ఎందుకంటే ఇప్పుడు అన్యాయం జరుగుతుంది కాబట్టి, ఎందుకంటే అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేను కాబట్టి, అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది. అన్నా, ఈ ఎలక్షను ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు నిలబడ్డారు. మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో, లేకపోతే వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించారు అని సిబిఐ ఆరోపిస్తున్న అవినాష్ రెడ్డి గారు కావాలో మీరు తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. ఒక పక్క న్యాయం నిలబడింది, ఒక పక్క నేరం నిలబడింది, ఒక పక్క ధర్మం నిలబడింది, ఇంకో పక్క డబ్బు, అధికారం నిలబడింది. అన్నా, మీరు ఏ వైపు? రాష్ట్రంలో ఎవరు భయపడుతూ బతకూడదు. గత 5 ఏళ్లుగా వేధించిన వైసీపీ రాక్షస ప్రభుత్వానికి ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పిలుపునిచ్చారు. మంగళగిరి నియోజకవర్గం కురుగరులో గురువారం తనయుడు లోకేష్ తో కలిసి రచ్చబండ సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ, టీడీపీ అధినేత చంద్రబాబును 53 రోజులు జైల్లో పెట్టినప్పుడు మహిళలంతా నాకు అండగా నిలిచారని అన్నారు.
చాలా మంది వాళ్ళ జీవితాలను కూడా త్యాగం చేశారు మన ఆంధ్రప్రదేశ్కి, మన తెలుగుదేశం జెండాకి, మన తెలుగుదేశం పార్టీకి. వాళ్ళని ఎప్పుడు నేను మర్చిపోను. అందుకే నిజం గెలవాలి అనే ప్రోగ్రాం అయిపోయినా కూడా నేను ఇట్లా నుంచున్నానంటే మీరు పడే అవస్థలు చూసి నేను కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారి అమ్మ కానీ నేను ఇక్కడ నుంచోట్లేదు. నేను మీలో ఒక స్త్రీగా ఇక్కడ నుంచుని నా కళ్ళారా చూశాను గనక మీరందరూ పడే బాధ. అందుకే నేను ఇవాళ ఇక్కడ నుంచుని ఎప్పుడు మాట్లాడలేని ఆ ధైర్యం కూడా మీ అందరి నుంచే వచ్చింది నాకు. మన పడే అవస్థలు చూసి మనం ఇంకా పడింది చాలు, మీ అందరూ లేచి మన స్వాతంత్రం కోసం మనం పోరాడాలి. మనం ఒక్కళ్ళు కింద భయపడతా బ్రతకూడదు. అదే నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరి నుంచి. అది సాధ్యం. దేంతో అమ్మ మనకి ఇది సాధ్యం? మన స్వాతంత్రం, మన స్వేచ్ఛ ఎట్లా సాధ్యం చెప్పాలి మీరు? ఎస్, మీ ఓటుతో మీరు మీ స్వాతంత్రం మీరు తీసుకురావాలి. ఈ రాక్షసుల ప్రభుత్వం నుంచి మీరు విడుదలయ్యి మీరు స్వేచ్ఛగా బ్రతకాలి అనే ఆలోచనతో మీరు ముందుకొచ్చి ప్రజల ప్రభుత్వం అది మీరు తీసుకురావాలని కోరుతున్నాను. మీరు మీ వెనకాల నుంచుని బటన్ నొక్కే నాయకుడు కాదు మీకు కావాల్సింది. మీకు ప్రజల కోసం ముందుకెళ్లే నాయకుడు మీరు ఎన్నుకోవాలని నేను కోరుతున్నాను. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన నాయకత్వం గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఎందుకంటే మీరు కళ్ళారా చూశారు ఆయన నాయకత్వం గురించి. ఎప్పుడు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆయనే మీ అందరికి అండగా నుంచుని ఆయన ఎప్పుడు ప్రజల కోసం ఆయన ఎప్పుడు నిరంతరం రాత్రి పగలు ఆయన కష్టపడింది. తర్వాత తెలుగుదేశం పార్టీ గురించి వస్తే ఎంత పెద్ద నాయకులు ఉన్నా లేకపోయినా కూడా మన కార్యకర్తలు ఎప్పుడు మన పార్టీని వదిలి వెళ్ళలేదు. వాళ్ళకి మన ధన్యవాదాలు చెప్పుకోవాలి. అది మన తెలుగుదేశం పార్టీ గొప్పతనం. ఏ పార్టీకి లేదు, మనకుండే. రాజధాని అమరావతి మనుగడ కోసమే విజయవాడ పశ్చిమ సీట్ బీజేపీకి త్యాగం చేశానని నిన్న జరిగిన విజయవాడ పంజాబ్ సెంటర్ రోడ్ షోలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ అంశంపై పవన్ మాట్లాడుతూ తొలుత పశ్చిమ సీట్ జనసేనకు ఖాయమైందని, బీజేపీ అగ్రనేతలు అమరావతిలో తమ ప్రాధాన్యం కోసం ఈ స్థానం అడగడం వల్ల ఇచ్చానన్నారు. పశ్చిమ స్థానం బీజేపీకి ఇచ్చినప్పుడు అమరావతి రాష్ట్ర భవిష్యత్ కాపాడాలని బీజేపీ అగ్రనేతలను కోరానన్నారు పవన్ కళ్యాణ్. మీకు పోయినసారి తెలుసు విజయవాడ వెస్ట్కి వచ్చినప్పుడు ఎంత బలమైన నాకు స్పందన వచ్చిందో. ఈసారి కూటమి తీసుకున్నప్పుడు ఇది జనసేన స్థానం అని మనం కన్ఫర్మ్ అయ్యి మనకి గాజు గ్లాస్ గుర్తు జనసేనకి మన నియోజకవర్గం అయినప్పటికీ మన పోటీ మనకి పొత్తులో మనకి రావాల్సిన నియోజకవర్గం అయినప్పటికీ నన్ను భారతీయ జనతా అధినాయకత్వం ఒకటి అడిగింది. నేను ఎందుకు ఈ సీటు కూడా త్యాగం చేయాల్సి వచ్చింది? జన సైనికులకి, వీర మహిళలకి, జనసేన మద్దతుదారులకి నేను వివరణ ఇవ్వాలి. నన్ను అధినాయకత్వం ఒకటి అడిగాను ఇన్ని సంవత్సరాల నుంచి. 2014లో ఆ రోజున జనసేన, టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఎలా కలిసి వెళ్ళినాయో అరాచక పాలన అయిపోయింది. అమ్మవారి ఉత్సవ విగ్రహాలను తీసుకెళ్లే రథాలు వెండి సింహాలు పోతే కాల్మనీలో కూర్చొని అరెస్ట్ అయిన వ్యక్తుల్ని దుర్గాదేవి గుడికి చైర్మన్ గా పెట్టారు. ఏదైనా మాట్లాడితే బెదిరిస్తారు. ఉన్న ఎమ్మెల్యే బెదిరిస్తాడు. ఈ కంటికి దెబ్బ తగిలితే ఈ కంటికి ప్లాస్టర్ వేసుకునే వ్యక్తులు మనకి వాళ్ళ నాటకాలకి ఒకటో రెండా వాళ్ళ నాయకుడికి దెబ్బ తగిలితే ఆ రాయి అంటే విచిత్రంగా ఇటు పడితే ఈయనకెళ్ళి అది ఇటు తిరిగి అటు తిరిగి 360 డిగ్రీ తిరిగి ఇటు తగిలిందంట. దానికి పాపం చాలా బాధపడుతున్నారు. ఇలా కన్ను కొడితే ఇలా చాలా పెడితే నేను సినిమాలో కూడా అంత నటన నా వల్ల కాదు. నేను అంత పెర్ఫార్మెన్స్ నేను చేయలేదు.
కానీ ఆస్కర్ లెవెల్ పెర్ఫార్మెన్స్. మీరు నిజంగా అభివృద్ధి చేసి ఇందాక మనం కూర్చోబెట్టి మనం రోడ్ షో చేస్తూ ఉంటే ఒకటే అనిపించింది, ఎంత దుర్గంధం ఉంది మన డ్రైనేజ్ వ్యవస్థలో, అంత దుర్గంధం ఉంది. రోజు నేను ఒక్కసారి రావడానికి అంత దుర్గంధాన్ని అనుభవిస్తూ ఉంటే రోడ్డు సైడ్ షాపులుండి తినుబండారాల కేంద్రాలుండి ఎలా దుర్గంధంలో మన విజయవాడ ముఖ్యంగా మనకి నియోజకవర్గాలు ఇబ్బందిగా ఉంటాయని నాకు బాధిస్తుంది. నేను మీకు మాటిస్తున్నాను, కూటమి ప్రభుత్వం రాగానే మన డ్రైనేజ్ ఫెసిలిటీని అన్నిటినీ బాగు చేసే బాధ్యత మన కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. చూడటానికి అల్లంత దూరాన మనకి కొండల మీద ఉన్నాయి, చూడటానికి చాలా అద్భుతంగా ఉంది చూడటానికి నైట్ టైం. కానీ లోపలికి వెళ్తే ఎంత బాధ ఉంటుందో, రోడ్లు ఉండవు, వ్యవస్థలు సరిగ్గా ఉండవు. అలాంటిది ప్రత్యేకించి కొండల మీద ఉన్న వాళ్ళందరికీ ఒక ప్రత్యేకమైన సమస్య ఉంది, ఆరోగ్య సమస్య. చాలా మందికి పక్షవాతం వస్తూ ఉంది. నేను మీకు మాటిస్తున్నాను, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అన్నదమ్ములందరికీ ఏదైతే ఉద్దానం లాంటి సమస్య ఏదైతే ఉందో, మనకి ఉద్దానంలో కిడ్నీ సమస్య, మన పశ్చిమ నియోజకవర్గం ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో ఉన్న అందరికీ ప్రత్యేకించి పక్షవాతం వస్తుందని దాని మీద దృష్టిలో ఉంది నాకు. దాని మీద నేను సరైన ఆరోగ్యకరమైన దాన్ని రీసెర్చ్ చేయాలి, దాన్ని ఎందుకు ప్రత్యేకంగా వస్తున్నాయి దాని మీద గుర్తించి పరిష్కార మార్గాన్ని కనుక్కొని మీరు ఆరోగ్యంగా ఉండేలాగా మేమందరం కృషి చేస్తాం. మీకు విజయవాడ ఈస్ట్ విజయవాడ ఈస్ట్ మన అమ్మిశెట్టి వాసు ఉన్నారు. అతను ఎలాంటి పుట్టినరోజు జరుపుకుంటే మొత్తం విజయవాడ అంతా కదిలి వచ్చేస్తుంది. నా ముందు చాలా మర్యాదగా ఉంటాడు, దూరంగా తిరుగుతుంటాడు. కానీ లోపల ఒక టన్ను శక్తి ఉన్నవాడు, టన్నుల శక్తి, అగ్నిగోళం పెరుగుతూ ఉంటుంది అమ్మిశెట్టి వాసుకి. నిలబడే నాయకుడు, భవిష్యత్తులో విజయవాడకి బలంగా ఉండే జనసేన నాయకుల్లో బలమైన వ్యక్తి. ఈస్ట్లో బాధ్యతలు అప్పగిస్తే గద్దె రామ్మోహన్ రావు గారు సిట్టింగ్ ఎమ్మెల్యే, వారి కోసం వాసు మనం ఆయనకి ఇవ్వాలి అంటే ఒక్క మాట మాట్లాడాల. అన్నా నువ్వు చెప్పన్నా నీ మాట నేను వింటాను అంతే చెప్పి మనస్ఫూర్తిగా ఈ రోజున కూటమికి గద్దె రామ్మోహన్ రావు గారి కోసం విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గద్దె రామ్మోహన్ రావు గారు సిట్టింగ్ ఎమ్మెల్యే పోటీ చేసిన ఆయనకి అండగా నిలబడ్డాడు. అమ్మిశెట్టి వాసుకి మన విజయవాడ ప్రజలందరి తరపున, జనసేన పార్టీ తరపున నువ్వు ఇంత అండగా కూటమికి నిలబడినందుకు మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు వాసు నీకు. దేశ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు కేసీఆర్. ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వమంటే ఇవ్వలేదని, ఒక్క రూపాయి ఇవ్వలేదని, ఇంకా షరతులు పెట్టి నరేంద్ర మోదీ నా మెడపై కత్తి పెట్టారు అని కేసీఆర్ ఆరోపించారు. కరీంనగర్ లో జరిగిన రోడ్ షోలో పాల్గొని ప్రసంగించారు. కొత్త వాళ్ళం ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రమని ఏదైనా ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వమంటే ఒక్కనాడు కూడా ఒక్క జాతీయ హోదా ఇవ్వలేదు, ఒక రూపాయి ఇవ్వలేదు. ఇంకా షరతులు పెట్టి నరేంద్ర మోడీ నా మెడ మీద కత్తి పెట్టిండు. ఏం కత్తి? కేసీఆర్ నువ్వు మీ రైతుల కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టాలి, లేకపోతే నీకు సంవత్సరానికి 5,000 కోట్లు కట్ చేస్తాడు. ఆ రోజు నేను చెప్పిన నా రాష్ట్రం నాకు తెలుసు, నా రైతుల బాధ నాకు తెలుసు, నువ్వు నన్ను చంపినా సరే, నా తల తెగిపడ్డా సరే నేను మీటర్లు పెట్టా అని చెప్పిన. నువ్వేం చేసుకుంటావో చేసుకో, నేను మీటర్లు పెట్టా అని చెప్పిన. అది మీ అందరికి తెలుసు. నేను అసెంబ్లీలో కూడా మాట్లాడినా, మీరందరూ కూడా విన్నరు. అందుకోసం నేను మీ అందరిని ఒకటే కోరుతా ఉన్నా, పోయినసారి మంచికో చెడ్డకో కరీంనగర్లో ఒకడు, ఆదిలాబాద్లో ఒకడు, హైదరాబాద్ సికింద్రాబాద్లో ఒకడు, నిజామాబాద్లో ఒకడు, 4 బీజేపీ ఎంపీలు గెలిచినారు. 4 రూపాయల పనైనా చేసిండ్రా? ఇక్కడ గెలిచిన బండి సంజయ్ మీకు ఏమైనా పని చేసిండా? ఏమైనా అభివృద్ధి జరిగిందా? అంత గ్యాసే కదా. ఎంతసేపు లుడా మతం పిచ్చి అదోటి మాట్లాడు తప్ప, పంచాయతీలు పెట్టించుడు తప్ప ఎవ్వరికన్నా ఏమైనా లాభం జరిగిందా? కరీంనగర్ స్మార్ట్ సిటీ చేయించిందే వినోద్ కుమార్. ఒకనాడు ఎట్లనో ఉన్న కరీంనగర్ను రోజు నాతో కొట్లాడి 2,000 కోట్ల రూపాయలు తెచ్చి ప్రతి రోడ్డును బ్రహ్మాండంగా తీర్చిగో ఇట్లాంటి సుందరమైన దృశ్యాలు తెచ్చింది మన గంగుల కమలాకర్ గారు. అభివృద్ధి అంతా మీ కళ్ళ ముందే జరిగింది కదా.
ఏ విధమైన కేబుల్ బ్రిడ్జి వచ్చింది, పట్టణం ఏ విధంగా అభివృద్ధి జరిగింది మీ కళ్ళ ముందే జరిగింది. కానీ బండి సంజయ్తో పైసా పని అయిందా? ఒక్కనాడన్న పార్లమెంట్లో మాట్లాడిండా? అసలు మాట్లాడుతుందా? ఆయన గట్టిగా మాట్లాడితే హిందీయా ఇంగ్లీషా తెలియక మనమే సావాలి. ఆయన మాట్లాడే భాష అది హిందీ భాషనా ఇంగ్లీషా తెలుగా మనకే అర్థం కాకపోతే పార్లమెంట్లో వాళ్ళకి అర్థమవుతుందా? మరి అటువంటి వ్యక్తిని మళ్ళా పంపుదామా? అద్భుతమైన న్యాయవాది, ఒక కమ్యూనిస్ట్ కుటుంబంలో పుట్టి ఉద్యమాల బిడ్డగా పుట్టి బ్రహ్మాండంగా తెలంగాణ కోసం 2001 నుంచి ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్ నుంచి నాతో నుండి తెలంగాణ ఉద్యమంలో అడుగడుగున పాలు పంచుకున్న వినోద్ గారిని పంపుదామా, బండి సంజయ్ని పంపుదామా? దయచేసి కరీంనగర్ గడ్డ ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది ఆశామాషి వ్యవహారం కాదు. రాష్ట్రం మనది, భవిష్యత్తు మనది. మనం గుడ్డిగా ఆశామాషిగా ఓటేస్తే లేని దెబ్బతింటాం. ఇప్పటికే నష్టపోయినాం, ఇప్పటికే దెబ్బతిన్నాం, ఇంకా కూడా ముందుకు దెబ్బ తినవద్దు అని నేను కోరుతా ఉన్నా. ఇక కాంగ్రెస్ పార్టీ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబు పెద్ద అవినీతిపరుడు, కూటమిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ జగన్. మద్యం వ్యాపారంలో జగన్ నంబర్ 1, కురుపాం సభలో చంద్రబాబు ఆరోపణలు. అమరావతి మనుగడ కోసమే ఈ త్యాగం, విజయవాడ పశ్చిమ సీటుపై పవన్ వ్యాఖ్య. రాష్ట్రాభివృద్ధికి ప్రధాని నిధులు ఇవ్వలేదు, మోదీపై మాజీ సీఎం కేసీఆర్ ఆరోపణలు. 99 అప్డేట్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.